560వ నామము దాడిమే కుసుమ ప్రభ. ఓం దాడిమే కుసుమ ప్రభాయై నమః. దానిమ్మ చెట్లు దాడిమి కుసుమ ప్రభ అంటే దానిమ్మ పువ్వుల ప్రకాశముతో ఉన్న తల్లి అని అర్థం వస్తుంది. ఎర్రగా ఉంటాయి దానిమ్మ పువ్వులు. అలాంటి అమ్మ ఎప్పుడూ అరుణారుణము ఎరుపు ఎరుపు అనే చెప్తూ ఉంటుంది. అలాగే దానిమ్మ చెట్లు 2 రకాలు ఉంటాయి. ఒకటి పువ్వు పూసి ఆ పువ్వు కాయలు అవుతాయి. కొన్ని చెట్లు కాయలవవు, అచ్చగా పువ్వులుగానే ఉంటాయి. ఈ 2 చెట్ల పువ్వులకి తేడా ఉంటుంది. ఆ కాయలు కాయని పువ్వులే ప్రధానంగా ఉన్నటువంటి చెట్టు యొక్క దానిమ్మ పువ్వులు చాలా అందంగా ముద్దగా ఎర్రగా బాగుంటాయి, అందంగా సుందరంగా ఉంటాయి. అటువంటి దాడిమే కుసుమ ప్రభ. అటువంటి దానిమ్మ పూలు మెక్కిలి ఎర్రగా ఉంటాయి. అటువంటి ఎర్రనైన కాంతి కలిగిన తల్లి. ఇప్పుడు ఏంటంటే కాయలు కాయని చెట్టు పువ్వు యొక్క రంగుని ఇక్కడ విశేషంగా మనకి తెలియజేశారు. ఆ పువ్వు యొక్క కాంతితో అమ్మ వెలుగుతోంది. ప్రభ అంటే వెలగటము. ఆ పువ్వు యొక్క ఎరుపు కాంతితో అమ్మ ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. అరుణారుణ అని మనకి మొదట్లోనే అరుణకాంతి అని మనకి ఎప్పుడూ అమ్మ విషయంలో చెప్తూనే ఉంటారు. అలా అరుణకాంతిని తిరిగి స్మరించేట్లుగా చేస్తున్నారు. ఇప్పుడు నైవేద్యం అయ్యాక తాంబూలం ఇస్తారు కదా. అంటే అన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత తాంబూల సేవ, తర్వాత నీరాజనం అంటే సంపూర్ణ దర్శనం అవుతుంది. దీనికి ముందు తాంబూలం ఎరుపు ఎక్కడ అంతా ఎరుపు దాడిమే కుసుమ ప్రభ. అమ్మ అన్నీ నైవేద్యం అవటం అంటే అన్నీ లోపలికి తీసుకోవడం. అన్నీ లోపలికి తీసుకున్న తర్వాత తాంబూల సేవనం. ఆ తాంబూల సేవనం తర్వాత నీరాజనం. అంటే ఇక్కడ అన్నీ లోపలికి తీసుకోవటం అంటే ఇంద్రియాలన్నింటినీ లోపలికి అధీనంలోకి తీసుకోవటమే ఒక రకమైన జ్ఞానము. ఆ తర్వాత తాంబూలము అంటే పంట, విజ్ఞానము. ఇవన్నీ మరి అవస్థలన్నిటినీ అమ్మ స్వరూపముగా అన్నిటిలో ఉన్నటువంటి తల్లిని మనము దర్శించగలిగేటువంటి జ్ఞానము, ఆ స్థితి రావాలి కదా. అది తెలుసుకోవటం జ్ఞానమైతే అన్నిటినీ లోపలికి ఇంద్రియాలన్నింటినీ లోపలికి నిగ్రహించటము. ఆ తర్వాత పంట, జ్ఞానమనే పంట వస్తుంది. ఆ తర్వాత నీరాజనం అంటే ఆ తర్వాత అంతటా ఉన్నటువంటి తల్లి దర్శనం అవుతుంది. అంతటి దర్శనము ఎలా అవుతుంది అంటే అమ్మ ఎలా ఉంటుంది అంటే దాడిమే కుసుమ ప్రభ అన్నారు. ఆ దానిమ్మ పువ్వు రంగులో ఆ సుకుమార్యము, ఆ కోమలత్వము, ఆ ఎరుపు, ఆ సౌందర్యంతో అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారు. అటువంటి దాడిమే కుసుమ ప్రభ అయినటువంటి తల్లికి మనము మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం